మన మధ్యలో అన్నాజోన్ పాస్టమ్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని మనకి అందిస్తారు. మనము ధ్యానపూర్వకముగా వాక్యాన్ని విందాము. అన్నాజోన్ పాస్టమ్ గారు వందనాలండి. వందనాలమ్మా. 6:10 ఉంటుందండి. వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. మంచిదమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి దినము ఈ జూమ్ మీటింగ్ లో మనమందరం చేరి ఉదయమున దేవుని స్తుతించే భాగ్యాన్ని, ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవాది దేవుని కృతజ్ఞతలు. మిమ్మరు మనలందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఒక నూతన దినాన్ని చూడడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాది దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు మనం జీవిస్తున్నాము. కడవరి దినములు దేవుని వాగ్దానం నెరవేర్తిన రోజుల్లో మనం జీవిస్తున్నాము. కాబట్టి ఇంకా ఎక్కువగా మనం ఒక విశ్వాసాన్ని స్థిరపరచుకొని ప్రతి దినము ఇంకా ఎక్కువగా ఆయనలో మనం ఫలభరితమైన జీవితాలు జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మమ్మల్ని ఆదుకుని ఆదరిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు మూల వాక్యము నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనము. 9వ వచనము కింద భాగము 2వ భాగంలో, దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. దయచేసి నా ప్రభువు మా మధ్యన నుండి మాతో కూడా రావలెను. అలాగే 10వ వచనము కింద భాగం 2వ భాగంలో, నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైనది. నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైనది. నిజమేనండి. దేవుడు మన మధ్య నుండి మనతో కూడా రావాలను, ఆయన మనతో రావాలా అని మోషే గారు దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా, మా మీద కటాక్షం ఉంచినట్లా నా మనవి ఆలకింపుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను అని చెప్పిన తర్వాత ఈ 10వ వచనం రాగానే, నేను నీతో ఒక నిబంధన చేయుచున్నానని దేవుడు మోషేతో జవాబిస్తున్నాడు. మోషే అడిగిన ప్రశ్నకి వెంటనే ప్రభువు జవాబు దయచేసి 10వ వచనములో, ఆయన నీతో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. అవునండి, మన దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వభౌముడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన చేసే కార్యాలు తన బిడ్డల ఎడల భయంకరమైనది. ఆయన కార్యాలు భయంకరమైనవి. ఈ రోజు మనము ఆయన కార్యాలు ఎలాగ భయంకరమైనవి అని మనము ధ్యానించబోతున్నాము. నిజమే, ఆయన మనతో ఉంటే, మన మధ్యన ఉంటే తప్పకుండా ఆయన మన జీవితములో, తన రక్తము ద్వారా ముద్రింపబడిన వారి జీవితములో, తన చేత విమోచింపబడిన వారి జీవితములో ఆయన చేసే కార్యాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. అవి మనకు అర్థము కావు. ఏ సమయంలో ఆయన తన బిడ్డల ఎడల తన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడో మనకు అస్సలు మనం ఊహించలేము, తలంచలేము. కానీ మనము దాన్ని పొందుకున్నప్పుడు, ఇది దేవుని వల్ల నేను పొందుకున్నాను, ఇది దేవుడు చేసిన అద్భుత కార్యము, ఆయన మన పక్షముగా ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన ఈ రోజు వరకు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అని ఆ సత్యాన్ని మనము తెలుసుకుని ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనకు చెందవలసిన మహిమను మనము చెల్లించినట్లయితే ప్రతి నిమిషం ఆయన మనతో ఉంటాడు. సదాకాలము తన కాపుదల, తన భద్రత తన బిడ్డలకు మనకు దయచేస్తాడండి. అదే మనం చూసినట్లయితే ఒక స్పోర్ట్స్ లో ఎవరైనా బాగా పరిగెత్తి ప్రైజ్ తీసుకుంటే అది ఒక సాధనం అంట. మనము వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, అందుకే వాళ్ళ ప్రైజ్ తీసుకున్నారని మనము చెప్తామన్నమాట.
కాబట్టి ఎన్నో అకస్మాత్తుగా అది జరిగితే అది ఆశ్చర్యకరంగా మనకు ఉంటుంది. చాలా ఆశ్చర్యపడతాము. అయ్యో ఎలా ఇలాగ జరిగింది, ఎట్లా పొందుకున్నారు వాళ్ళు అని మనము చాలా ఆశ్చర్యపడతాము. కానీ దేవుని కార్యాలు కూడా తన బిడ్డల విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. తన హస్తబలము చేత మనల్ని నడిపిస్తాడండి. కాబట్టి ఆయన మన చుట్టూ ఎల్లప్పుడూ కంచె వేసి తన కాపుదల, తన భద్రత ఆయన మనకు దయచేస్తాడు. అందుకే మోషే గారు అడిగినప్పుడు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను అని మోషే అడిగినప్పుడు వెంటనే దేవాది దేవుడు ఆయన ఇచ్చే సమాధానము, నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. అవునండి, మనకి దేవునికి మధ్యన ఒక నిబంధన, ఒక కవనెంట్ ఉంటేనే ఆయనతో మనం ఎల్లప్పుడూ సహవాసము చేస్తాము. ఆయన ఎవరో అని మనం తెలుసుకుంటాము. ఆయన చిత్తాన్ని మనము గుర్తెరిగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. లోకములు పొద్దున్న లేచిన కాడ నుంచి మన పరుగులు ఆ పని ఈ పని అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ దేవుని పక్కన పెట్టి ఏదో మనకు అవసరమైనప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవడం కాదండి. ప్రతి నిమిషం ఆయన మన జీవితంలో చేసే ఆ భయంకరమైన కార్యాలు మనము తలపోసుకుంటూ, దేవా నిజమే తండ్రి నాయన, మేము ఇలా ఉన్నామంటే ఇది మా బలము మా శక్తి కాదు తండ్రి, ఇది నువ్వు చేసే భయంకరమైన కార్యాలు ప్రభా. మా జీవితంలో నువ్వు మా మధ్యన ఉన్నావు ప్రభా, మాతో వస్తున్నావు తండ్రి నాయన, మాలో ఉన్నావు తండ్రి నాయన. కాబట్టి నీకు మాకు ఒక నిబంధన ఉంది కాబట్టి తండ్రి నాయన, ఈ రోజు వరకు నీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి నాయన. నీ వైపు చూడడానికి, నీ చిత్తమును గుర్తెరడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు నీకు స్తోత్రం దేవా అని మనం ఆయన స్తుతించగలమండి. అందుకే ఆయన మనతో ఒక నిబంధన, మనం ఎల్లప్పుడూ ఆయనతో ఒక నిబంధన చేసుకుంటేనే మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా, ఏ ఆఫీసులో ఉన్నా కూడా, అన్ని జనుల మధ్యన ఉన్నా కూడా, మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆయనతో మనం ఒక నిబంధన చేసుకున్నాము కాబట్టే సురక్షితమైన జీవితము, సమాధానకరమైన జీవితము, సంతోషకరమైన జీవితము మనం ఈ లోకములో మనము జీవించగలమండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా పరిశుద్ధ గ్రంథములు, మరి హిజ్కియా, ఉజ్కియా వారందరూ మనం చూసినప్పుడు, యోసేపు, దావీదు చూసినప్పుడు వాళ్ళు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఎన్నో పరిస్థితులు, మరి శత్రుమూక నుంచి, మరి ఎన్నో ప్రమాదం నుంచి దేవుడు వాళ్ళని దూరపరిచి తన సొత్తుగా, తన బిడ్డలుగా ఆయన వారిని వాడుకున్నాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో, అయ్యో మీరెంత మూర్ఖులు, కమ్మరి వానికిని మంటికిని చేయలేదని ఎంచదగునా, చేయలేని వస్తువు దాన్ని చేసిన వానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. ఇక్కడ అందరూ వాళ్ళ మూర్ఖ జనము వాళ్ళు అంటారు, కమ్మరి వానికిని మంటికిని ఏమి భేదం ఉంది, కాబట్టి ఇతడు మనల్ని ఎందుకు చేశాడు, రూపింపబడిన వస్తువును రూపించిన వానిని గురించి ఇది నీకు బుద్ధి లేదా అంటారు. వాళ్ళందరూ ఎవరండి? జ్ఞానము లేనివారు. కాబట్టి వీరిని గురించి, వారి మాటల గురించి ఆయన చెప్పుతున్న మాటలు ఏంటంటే, దేవాది దేవుడు అంటున్నాడు, ఒక ఆశ్చర్యకారము, బహు ఆశ్చర్యకరముగా జరిగింతును, వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థపరుతును. వారు అనుకుంటారు, ఏంటి ఇదంతా ఎవరు చేశారు, ఇదంతా ఏంటి పనికిరాని పనులు అని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ జనుల మధ్య నేను బహు ఆశ్చర్యకరముగా జరిగింతును, ఆశ్చర్యకార్యము జరిగింతును. నిజమేనండి, మూర్ఖ జనము మధ్య, జ్ఞానము లేని వారి మధ్య, ఆయన ఎవరో సృష్టికర్తని తెలుసుకునే వారి మధ్య ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చేసే కార్యాలు ఎంతో భయంకరమైన కార్యాలు. అందుకే హబక్కకు రాసిన పత్రికలు మనము చూస్తున్నాము, 3వ అధ్యాయము 13వ వచనము. హబక్కకు 3వ అధ్యాయము 13వ వచనములో, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నాడు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. నీ జనులను రక్షించుటకు ఆయన బయలుదేరి వస్తున్నాడండి.
అభిషక్తిని రక్షించడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఆయన కూర్చున్న స్థలములో దేవుడి కుడిపార్శ్వమున సింహాసనంలో కూర్చున్న దేవుడు మరి తన బిడ్డలను రక్షించడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. హబక్కకు 3:13 ఉంటదండి. ఎంత తన అభిషక్తిని రక్షించుటకు ఆయన బయలుదేరి వస్తున్నాడు. నిజమేనండి, తన బిడ్డలు బాధపడ్డం గాని, కష్టపడ్డం గాని, దిగజారిపోవడం గాని ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి పరలోక రాజ్యము ఉన్నత స్థానం విడిచిపెట్టి ఆయన బయలుదేరి వస్తున్నాడు. వాళ్ళ అభిషక్తులను రక్షించడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడండి. కాబట్టి ఆయన చేసే కార్యాలు ఎంతో ఎంతో భయంకరమైన కార్యాలు తన బిడ్డల ఎడల ఆయన జరిగిస్తాడండి. నేను చేయబో కార్యము భయంకరమైనదే. ఈ రోజు తన బిడ్డల ఎడల ఆయన ఎవరెవరి ఎడల ఎటువంటి భయంకరమైన కార్యాలు చేశాడో మనము ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా ఆయన జ్ఞానము లేని వారు అనుకుంటారు, ఎవరు మమ్మల్ని రూపించారు, ఎవరు మమ్మల్ని చేశారు అని బుద్ధి లేని వారు అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఈ జనుల ఎడల నేను ఒక ఆశ్చర్య కార్యము జరిగింతునని యెషయా గ్రంథము 29:14 మనం చూస్తున్నాము. అందుకే ఆయన తన హబక్కకు రాసిన పత్రికలో కూడా అభిషక్తిని రక్షించుటకు నేను బయలుదేరి వస్తున్నాను అని అక్కడ ఆయన చెప్తున్నాడండి. రెండవదిగా మనము చూసినట్లయితే హబక్కకు రాసిన గ్రంథములో అక్కడ ఉన్న అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే హబక్కకు ప్రవక్త ఆయన ఎంతో ఆందోళన పడతాడు, ఎంతో వేదన పడతాడు. క్వశ్చన్స్ మీద క్వశ్చన్, ప్రశ్నల మీద ప్రశ్నలు ఆయన వేస్తా ఉంటాడు. ఏంటి పరిస్థితి, ఎంతకాలం మేము ఇలాగ అనుభవించాలా, ఏంటి లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇలాగ తారుమారైపోతుందని ప్రశ్నల మీద ప్రశ్నలు ఆయన వేస్తా ఉంటాడనమాట. ఇలాగ హబక్కకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతో వేదన ఆందోళన ఆయన హృదయంలో మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక యుందువు, బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు, బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నవి. ఇదే హబక్కకు 1:5 మనం చూస్తే మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును. అందుకే ఆయన అక్కడ శత్రు మూకని రప్పించి, కల్దీలను రప్పించి గొప్ప యుద్ధాన్ని అక్కడ ఆయన జరిగిస్తాడు. ఎంతో ఆందోళనతో మరి హబక్కకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నప్పుడు, ఎంతకాలం నువ్వు చూడకుండా ఉంటావు ప్రభా, ఎంతవరకు ప్రభా నువ్వు మమ్మల్ని రక్షించకుండా ఉంటావు తండ్రి నాయన, ఎంత బలత్కారము లోకంలో జరుగుతున్నది ప్రభా, ఆయనను కూడా ప్రభా నువ్వు చూస్తా ఎందుకు గమ్మునున్నావు ప్రభా అని అడిగినప్పుడు దేవాతి దేవుడిచ్చిన సమాధానము, మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. కాబట్టి ఆయన తప్పకుండా, ఇందాక మనం చూసాము 3వ అధ్యాయం 13లో, నీ జనును రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు అని ఆయన తప్పకుండా వస్తాడండి. ఆయన ఇంటర్ఫేర్ అవుతాడు. ఆయన జోక్యము తీసుకొని తన బిడ్డల ఎడల ఆయన గొప్ప భయంకరమైన కార్యాలు ఆయన చేయడానికి ఆయన పూనుకుంటున్నాడండి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి దయచేశారండి. ఇంకొక అద్భుత కార్యం ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఆయన ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. మరి మోషే ద్వారా వాళ్ళని నడిపించినప్పుడు ఆ అరణ్య యాత్రలు కూడా ఎన్నో అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేసినా కూడా ఇంకా వాళ్ళ మనసంతా ఐగుప్తు మీదనే ఉంది. అక్కడ మేము బాగున్నాము, అక్కడ మంచి తిండి తింటున్నాము, అక్కడ ఎంతో హాయిగా ఉంటున్నాము అని వాళ్ళ మనసంతా అక్కడ ఐగుప్తు మీదనే ఉంది. కానీ దేవాతి దేవుడు తన బిడ్డల్ని ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకొని ఎంత ఆశ్చర్యకరంగా మరి అరణ్య యాత్రలో వాళ్ళకి ఆహారము, నీళ్లు, సమస్తమును, మేఘస్తంభము, సూర్యస్తంభం అన్ని దయచేస్తున్నా కూడా వాళ్ళు దాన్ని గుర్తించకుండా ఇంకా ఎక్కువగా ఆయనకి తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఎంత అద్భుతకరమైన మాట అక్కడ ఉంటదండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనముల మధ్య భాగంలో, నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనము మధ్య భాగంలో, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు.
ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఇదే 16వ అధ్యాయము 10వ వచనము మధ్య భాగంలో యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. 12వ వచనములో సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పెను. నిజమేనండి. ఎంతో సనుగుడు, ఎంతో గొనుగుడు ఉన్నా కూడా అక్కడ మోషే మొరపెట్టినప్పుడు మరి దేవాది దేవుడు ఆకాశము నుండి అది విని ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడండి. తన బిడ్డల విషయంలో ఎంతో జోక్యము తీసుకుంటాడండి. వెంటనే వారి మూలుగులు, వాళ్ళ సనుగులు విని ఆయన ప్రత్యక్షమయ్యి అక్కడ ఆయన మహిమను ఆయన వాళ్ళకి కనపరుస్తారండి. మరి ఉదయము సాయంత్రము మరి మంచి ఆహారము దేవుడు దయచేసి మీ దేవుడైన యెహోవాను నేనే అని వారితో అక్కడ చెప్పడము మనము చూస్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే రెండవదిగా తన బిడ్డల ఎడల తన ఏర్పరచుకున్న వారి బిడ్డల ఎడల ఆయన చేసే కార్యాలు ఎంతో ఆశ్చర్యం అండి. ఇక్కడ మరి అపోస్తుల కార్యములు కూడా మనకు అందరికీ తెలుసు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనములో ఆత్మలో జ్ఞానముతో నిండిన 7 అక్కడ యేసు ప్రభు ఎన్నుకుంటాడండి. తనకి కావలసిన వారు ఇంకా కావాలా, అపోస్తులు 12 మంది కాకుండా కూడా ఇంకా 7 అక్కడ ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాము. ఆ 7 మొట్టమొదటి ఆయన స్టెఫను. మరి స్టెఫను కూడా ఎలాగ మరణించడం మనకు అందరికీ తెలుసు. ఇదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనములో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పెను. స్టెఫను యొక్క మరణం మనకు తెలుసు. రాళ్లతో కొట్టి చంపబడతాడండి ఆయన. కానీ అక్కడ 7 ఎలాగ ఎన్నుకుంటారంటే ఆత్మతో జ్ఞానముతో నిండిన వారిని. ఈ స్టెఫను కూడా ఆత్మతో జ్ఞానముతో నిండుకున్న వాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు కాబట్టే ఆకాశం అంత బాధ వేదనతో అక్కడ రాళ్లతో కొట్టినప్పుడు వాళ్ళని ఏమైనా ఒక మాట కూడా వాళ్ళని అనకుండా ఆకాశము వైపు తేరి చూచినప్పుడు దేవుని మహిమ, యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అంటే స్టెఫను యొక్క మరణాన్ని, ఆయన శరీరాన్ని ఆయన ఆహ్వానించుకుంటున్నాడండి. ఆయన లేచి నిలబడి హతసాక్షిగా మరణించిన స్టెఫనును గురించి ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఆయన చేసే కార్యాలు ఎంత భయంకరమైన కార్యాలు తన బిడ్డల విషయములు అంటే, ఆత్మ పూర్ణులుగా దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, మనము మరణించినప్పుడు ప్రపంచమంతా ఏడుస్తారు గాని మన ప్రభువు లేచి నిలబడి మనల్ని ఆహ్వానించుకుంటాడండి. నా రాజ్యములో నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నేను ఉండు స్థలమునకు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్పిన ప్రభు ఆయన లేచి నిలబడుతున్నాడండి తన బిడ్డల యొక్క ఆహ్వానము కొరకు. ఎంత గొప్ప భయంకరమైన కార్యాలు అని తన బిడ్డల విషయంలో చేస్తారండి. ఇదేనండి మనం నేర్చుకోవాల్సింది. మన జీవిత కాలం అంతా మనకు సమయం ఉన్నప్పుడంతా ఆయన పాదాలు మనం ఆశ్రయిస్తూ, దేవా ఈ లోకములో నాయన మమ్మల్ని సృష్టించినావు తండ్రి, నాయన ఎంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి, ఎన్నో పరిస్థితులు దాటి రావడానికి భయంకరమైన కార్యాలు మా జీవితంలో నువ్వు చేస్తున్నావు ప్రభా నాయన, అందుని బట్టి నీకు స్తోత్రములు దేవా నాయన. నిన్ను నమ్ముకున్న బిడ్డల విషయంలో ప్రభా, నీ ఆత్మ నడిపింపు ద్వారా ఉన్న బిడ్డల విషయంలో ప్రభా నువ్వు చేసే కార్యాలు ఎంతో భయంకరమైన కార్యాలు ప్రభా. మేము ఈ లోకాన్ని విడిచినా కూడా ప్రభా సదా కాలము తండ్రి నీతో యుగయుగములు ఏలే భాగ్యాన్ని మాకు దయచేస్తావు తండ్రి నాయన. నువ్వు చేసే కార్యాలు భయంకరమైన కార్యాలు ప్రభా. అటువంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాము కాబట్టి మా జీవిత కాలం అంతా ప్రభా మేము నీ నామమును గణపరిచి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని ప్రార్థించినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. తప్పకుండా మనల్ని ఆయన ఆహ్వానించుకొని
తనతో పాటు రాజ్యము చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి దేవుని యొక్క తన బిడ్డల ఎడల ఆయన చేసే కార్యాలు ఎంతో భయంకరమైనవి. ఇంకొక సంగతి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి దానియేలు విషయంలో కూడా ఆయన ఒక దేశము యెరూషలేము నుండి మరి ఇక్కడ అన్య దేశానికి ఆయన వచ్చినప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు రాజుల కింద ఆయన ఉన్నప్పుడు మరి ఎంతో జ్ఞానాన్ని దేవుడు మరి దానియేలుకు దయచేశాడు. ఆ నలుగురు రాజులు కూడా కలల భావము చెప్పగలే జ్ఞానాన్ని కూడా దేవుడు దయచేశాడండి. అందుకే పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని దానియేలుకి ఆయన బిరుదు పొందుకున్నాడండి. తన బిడ్డల ఎడల ఎంత పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా, ఎటువంటి ఘోరమైన పరిస్థితులు దాటిపోయినప్పుడు కూడా దేనికి కూడా కలవరము చెందకుండా నా ప్రభువు నన్ను రక్షించుటకు సమర్థుడు అని అటువంటి అగ్నిగుండములో, అటువంటి సింహాల బోనులో పడవేసినా కూడా స్థిరమైన పునాది వాళ్ళు వేసుకొని వాళ్ళకి విశ్వాసాన్ని కాపాడుకొని మరి దేవుని వైపు చూచారు. ఎందుకంటే భయంకరమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన సమర్థుడు. ఆయన చేసే కార్యాలు భయంకరంగా ఉంటాయి. అందరి ముందు ఆయన చేసి ఆయన ఎవరో ఆయన నిరూపించుకుంటాడు. ఆయన గొప్ప విశ్వాసంతో వాళ్ళు నిలబడ్డారు. కాబట్టే అటువంటి ఘోర పరిస్థితులు కూడా ఆ రాజులకి సమాధానము చెప్పే భాగ్యాన్ని, ఆ కలల భావము దర్శనములు చెప్పే భాగ్యాన్ని కూడా దేవుడు తన బిడ్డలకి దయచేశాడండి. కాబట్టి తన బిడ్డల ఎడల ఆయన జ్ఞానాన్ని దయచేసి తన్ను తాను రుజువుపరుచుకొని భయంకరమైన కార్యాలు ఆయన తన బిడ్డల విషయంలో ఆయన చేసే దేవుడండి. అంతేకాకుండా ఇంకొకరి విషయంలో కూడా తనను ఎన్నుకున్న బిడ్డలు, తన చేత ఏర్పరిచిన బిడ్డలు ఎట్టి పరిస్థితులు, కష్టాలు, బాధలు, మనుషుల చేత హింసింపబడినప్పుడు ఆయన చూచి ఊరుకునే దేవుడు కాదండి. తప్పకుండా ఆయన ఇంటర్ఫేర్ అయ్యి గొప్ప భయంకరమైన కార్యాలు తన బిడ్డల విషయంలో ఆయన చేస్తాడు. కాబట్టి మనము చేయవలసింది, దేవా నువ్వు మాతో కూడా రావాల ప్రవ్వా, మాలో ఉండు తండ్రి నాయన, మా మధ్య నివసించు తండ్రి నాయన, నీ చిత్తాన్ని బయలుపరచు ప్రవ్వా, నీ సన్నిధి మాకు దయచేయి ప్రవ్వా మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన తన బిడ్డల విషయంలో చేసే కార్యాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. అలాగే పేతురు విషయంలో మనకు తెలుసు. మరి అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో కూడా మరి పేతురు చెరసాల్లో ఉంచబడతాడు. మరి 2 సంకెళ్లతో కూడా బంధింపబడి 2 సైనికుల మధ్య ఆయన నిద్రిస్తా ఉంటాడు. కానీ 7వ వచనంలో, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 7వ వచనంలో, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. 10వ వచనము, మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణము పోవు గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఎంత అద్భుతకరమైన కార్యమండి, ఎంత భయంకరమైన కార్యమండి దేవుడు తన బిడ్డల విషయంలో చేసే కార్యాలు. మరి చెరసాలలో అక్కడ పేతురు ఉంచబడినప్పుడు 2 సంకెళ్లతో బంధింపబడి 2 పక్కల సైనికులు పండుకున్నారంట. ఆయన ఎక్కడ పరిగెత్తుకుని పోతాడో అని కావలి కాస్త 2 సైనికులు 2 పక్కల పండుకున్నారు. కానీ ఆ గదిలో మాత్రమే వెలుగు ప్రకాశించెను. వెలుగు ప్రకాశించడమే కాకుండా ఆయన చేసే భయంకరమైన కార్యాలు చూడండి. దూత మరి ఆ గది లోపలికి వచ్చి పేతురును తట్టి లేపి లెమ్మని సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. దూత రాగానే పేతురును తట్టి లేపి చెప్పినప్పుడు సంకెళ్ళు ఆటోమేటిక్ గా, మరి పక్కన 2 సైనికులు పండుకున్నారు కదండి, అయినా కూడా బంధింపబడిన పేతురు చేతిలో ఉండి సంకెళ్ళు ఊడిపడెను. మరి లేచి ఆ దూతలని ఆ పేతురు వెంబడించినప్పుడు మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణము పోవు గది యొద్దకు వచ్చినప్పుడు
దానంతటా అన్ని మోయబడి ఉంటాయి. మరి ఈ దూత మరి పేతురుని తీసుకుని ఆ గవిని దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ అక్కడ గవిని ఓపెన్ అవ్వడము, తెరుచుకోవడము, మరి వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ చేతుల్లో సంకెళ్ళు లేవు, గవిని కూడా ఓపెన్ అయిపోయింది, నేను నిన్ను నడిపించాను, కాబట్టి మన దేవుడు మనతో ఉంటాడు, ఇంక నువ్వు భయపడనక్కర్లేదు అనేసి దూత వెళ్ళిపోయిందండి. ఎంత ఆశ్చర్యకరమండి. పక్కన సంకెళ్లతో బంధింపబడినప్పుడు ఇద్దరు సైనికులు పక్కన పండుకున్నారు. మరి దూత ఆ గది లోపలికి రావడము, వెలుగు ప్రకాశించడము, మరి దూత తట్టి లేపి ఆయన లేపడము, సంకెళ్ళు ఊడి పడిపోవడము, మొదటి గవిని దాటి రెండవ గవిని దాటేంత వరకు ఆటోమేటిక్ గా తలుపులని తెరుచుకోవడము, పేతురు మరి బయటికి రావడము, ఈ భయంకరమైన కార్యాలు ఆయన తన బిడ్డల విషయంలో ఎంత ఆశ్చర్యకరంగా ఆయన జరిగిస్తాడండి. ఒక్కొక్కటి మనం ఆలోచించినప్పుడు, దేవా నువ్వు మా మధ్య ఉండాల ప్రవ్వా, నువ్వు మాతో రావాల ప్రవ్వా అని మనము మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. ఆయన చేసే కార్యాలు కూడా ఎంతో భయంకరమైన కార్యాలు మనము మన జీవితంలో మనము చూడగలగమండి. అదే దేవుడు ఆ రోజుల్లో మరి వారిని నడిపించిన దేవుడు ఈ రోజు వరకు ఆయన మనతో ఉన్నాడు. అందుకే మనం ఏ లోకములో మనము ఈ భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతున్నా కూడా మనం ఎంతో సురక్షితంగా నెమ్మదిగా ఉన్నామంటే ఆ భయంకర కార్యాలు చేసే దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టే ఈ రోజు వరకు మనము ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ దయచేశాడండి. అంతేకాకుండా మనము చూసినట్లయితే ముఖ్యంగా యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ యుద్ధము, అమోరీయులకును ఇశ్రాయేలుకును యుద్ధము జరుగుతుందంటే, యుద్ధము జరిగినప్పుడు అక్కడ మరి 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో అమోరీయుల ద్వారా యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో అండి, అసలు యుద్ధ భూమిలో ప్రశాంతంగా ఉండదు. అక్కడ ఒకటే శబ్దాలు, అరుచుకోవడము, అరుపులు, కేకలు, మరి ఆ యొక్క బాంబుల యొక్క శబ్దము అలాగ ఉన్నప్పుడు అటువంటి స్థలంలో మరి యెహోషువ, మరి మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు కనాన దేశంలో ప్రవేశించడానికి. మరి యెహోషువ మరి యుద్ధ భూమిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూస్తామండి. అక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, యుద్ధ భూమిలో యెహోషువ ప్రార్థన చేయగా, సూర్యుడా నీవు గబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము అని యెహోషువ ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తే ఆ పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సృష్టి మీద, దేవాతి దేవుడు చేసిన సృష్టి మీద ఒక మానవుడికి దేవుడు ఎంత అధికారము, ఎంత విశ్వాసము దయచేశాడంటే అటువంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. కష్ట పరిస్థితుల్లో ఆయన మన బిడ్డల యొక్క ఆర్తధ్వని వింటాడు. మనకి సమీపముగా ఆయన జీవిస్తాడండి. అందుకే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనములో ఒక శ్రేష్టమైన ఒక మాట ఉంటదండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. సృష్టి మీద ఎంత అధికారం అండి ఒక మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఒక నరుని యొక్క మనవి వినిన దినం అంట, దానికి ముందే గాని దానికి తర్వాత గాని ఉండలేదు. అంటే ఒక నరుని యొక్క మనవి దేవుడు ఎలాగ వింటాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నామండి. అంతే యెహోషువ ఆ యుద్ధ భూమిలో ఆయన చేసిన ప్రార్థన ఒక సృష్టి మీద, దేవాతి దేవుడు చేసిన సృష్టి మీద ఎంత అధికారం ఇచ్చారండి ఒక మానవుడికి. ఒక నరుడు చేసిన మనవి వినిన దినము వంటి దినము ముందే గాని తర్వాత గాని రాలేదు అని మనము లేఖనములో మనము చూస్తున్నామండి. ఎంత ఆశ్చర్యకరమండి. అందుకే మనం పరిశుద్ధ గ్రంథములో మనము ఇటువంటి కార్యాలంతా చూసినప్పుడు, దేవా నువ్వు చేసే కార్యాలు ఎంతో భయంకరమైన కార్యాలు ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డలు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నాయన వారి మనవి నువ్వు వినే దేవుడు తండ్రి నాయన, భయంకరమైన కార్యాలు ప్రభా నీ బిడ్డల ఎడల నువ్వు జరిగించి ప్రభా నాయన, నిన్ను నీవు మహిమపరుచుకుంటున్న విధానాన్ని బట్టి నీ
నీ పాదాలకి స్తోత్రం దేవా అని మనము ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. అందుకే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంటుందండి. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవరును నే కాలమున చూచి ఉండలేదు. తన కొరకు కనిపెట్టు వారి విషయమై ఆయన చేసే భయంకరమైన కార్యాలు ఏందంటే నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవరును ఏ కాలమున చూచి ఉండలేదు. అందుకేనండి కొత్త నిబంధన గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికల 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. తన్ను ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయమునకు అగోచరమని మనము చూస్తున్నామండి. నిజమేనండి. మరి యెహోషువ యుద్ధ భూమిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆశ్చర్యకరమండి. మరొక సృష్టి మీద దేవుడు ఒక మానవునికి ఎంత అధికారం ఇచ్చాడండి. అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేసినట్లయితే దేవుడు తన బిడ్డల విషయంలో కూడా భయంకరమైన కార్యాలు చేసి ఆయన నామాన్ని ఆయన గణపరుచుకుంటాడండి. అటువంటి విశ్వాసం మనం కూడా పొందుకోవాలని వారి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడండి. అవి చదువుతున్నప్పుడు మన విశ్వాసం మనం అభివృద్ధి పరుచుకుని దేవా నిజమే తండ్రి నాయన ఆనాడు నువ్వు నీ బిడ్డలేడలా నువ్వు చేసినావు తండ్రి నాయన, ఈ రోజు కూడా అదే దేవుని మేము కలిగి ఉన్నాము కాబట్టి నువ్వు తప్పకుండా మా జీవితం కూడా నువ్వు చేస్తావు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి నాయన, మా ప్రార్థనలు వినే దేవుడు తండ్రి, మాకు జవాబు దయచేసే దేవుడు తండ్రి, మాకు సమీపంగా ఉన్న దేవుడు తండ్రి నాయన, నీ కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో నువ్వు తప్పక ప్రభా మా కార్యాలు నువ్వు నెరవేరుస్తావు తండ్రి. నువ్వు ఒక్కడవే తండ్రి నాయన భయంకరమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి నాయన. కాబట్టి నిన్ను నమ్ముకున్న బిడ్డల విషయంలో ప్రభువా నీవు ఏమి సిద్ధపరుస్తావు అవి కంటికి కనబడవు, హృదయమునకు అగోచరము తండ్రి నాయన. అంత గొప్ప దేవుని మేము కలిగినాము కాబట్టి మా జీవిత కాలం అంతా ప్రభా నీ పాదాలు మేము ఆశ్రయిస్తూ నీ చిత్తంని మేము గుర్తెరిగి ఇంకా ఎక్కువగా ప్రభా నీలో బలపడే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభాను ప్రార్థించినప్పుడు ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము ముందే గాని తర్వాతే గాని ఉండలేదని మన పేరు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఆయన లిఖిస్తారండి. అంత గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, మన ఆర్తధ్వని వింటాడు, మన మరణాలకు ఇస్తాడు. తప్పకుండా మన ప్రార్థనలు ఆయనకి మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడండి. అంతేకాకుండా మన న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఇటువంటి భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాము. మన చుట్టూ ప్రతి దేశంలో ఎంతో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. పోరాటములు, యుద్ధాలు, సమాధానం లేకుండా ఎంతో మంది మరి చంపుకోవడము, కొట్టుకోవడము ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నామండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలంతే, దేవా నీ వాగ్దానం నెరవేరుతున్నాయి తండ్రి నాయన, నువ్వు తప్పకుండా వస్తావు తండ్రి, నీ రాకడ బహు సమీపంగా ఉన్నది ప్రభు అని మనం గుర్తెరిగినట్లయితే తప్పకుండా ఇంకా ఎక్కువగా మన విశ్వాసాన్ని స్థిరపరచుకుంటే దేవుడు మనతో ఉంటాడు. తన సమాధానాన్ని తన సంతోషాన్ని మనకు దయచేసి తన కృపలో మనల్ని భద్రపరుస్తారండి. ఇంకా ఎక్కువ దేవుడు మానవుని ఎంతగానో ఆశ్రయించాడు, ఎన్నో విధములైన ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు. ఎంతో భయంకరమైన కార్యం దేవుడు తన బిడ్డల విషయంలో చేస్తున్నా కూడా మానవుడు ఇంకా ఎక్కువగా దేవునికి దూరం అయిపోతూ చేయరాని కార్యాలు చేస్తూ ఆయన ఎంతో ఇంకా గాయపరుస్తున్నారండి. కాబట్టి సమాధానకర్తమైన దేవుని చేర్చుకుంటేనే ప్రతి దేశంలో మనము సంతోషము సమాధానం మనం చూడగలము. కానీ ప్రతి మానవుడు వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని మేము చేయగలము, మాకు సామర్థ్యం ఉంది, మాకు బలం ఉందని వాళ్ళ శక్తిని ఉపయోగించుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారండి. అందుకే భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాము. ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నా కూడా మన ప్రభు చేసే తన బిడ్డలెడల చేసే అద్భుత కార్యాలు ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనములో ఎంత అద్భుతకరమైన మాట ఉంటదండి. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గముల నుండి సిసెరాతో యుద్ధము చేసెను. నక్షత్రములు కూడా వచ్చి యుద్ధము చేస్తాయంటండి. మరి సిసెరా దెబోరా కథ మనకందరికీ తెలుసు. సిసెరాతో నక్షత్రములు తమ మార్గముల నుండి వచ్చి సిసెరాతో కూడా యుద్ధము చేసెను అని మనము న్యాయాధిపతులు 5వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తున్నామండి. కాబట్టి నక్షత్రములు కూడా వచ్చి యుద్ధము చేస్తాయంట. కాబట్టి తన బిడ్డలు కష్టపడుతున్నప్పుడు తన బిడ్డల చుట్టూ శత్రుమూక చుట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా తన కార్యాలను చేసి తన భయంకరమైన కార్యాలు
నక్షత్రముల ద్వారా యుద్ధము జరిగించి ఆయన మనకి జయ జీవితాన్ని ఆయన మనకి దయచేస్తాడండి. ఎంత గొప్ప మాట అండి. నక్షత్రాలు కూడా వచ్చి యుద్ధము చేస్తాయంట. కాబట్టి మన దేవుడు భయంకరమైన కార్యాలు తన బిడ్డలేడలా జరిగించే దేవుడండి. కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. అందుకే మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నాము. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని అక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి మనం మొరపెట్టినప్పుడంతా మన దేవుడు మనకి సమీపంగా ఉన్నాడండి. ఏ జనముకు లేని దేవుడు మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము ధైర్యముతో ఆయన దగ్గరకు పోయినప్పుడు మన జీవితంలో కూడా ఆయన గొప్ప భయంకరమైన కార్యాలు చేసి తన నామాన్ని ఆయన గణపరుచుకుంటాడండి. కాబట్టి ఈ మన దేవుడు మనం ఆయన అడిగినప్పుడు, దేవా నువ్వు మాతో కూడా రావాలా ప్రవ్వా, మా మధ్య ఉండు ప్రవ్వా, నీకు మాకు ఒక నిబంధన ఉంది తండ్రి నాయనా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా తన బిడ్డల ఎడల ఒక గొప్ప భయంకరమైన కార్యాలు చేసి ఆయన తన నామాన్ని గణపరుచుకుంటాడండి. బైబిల్ గ్రంథంలో నేను ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన చాలా ఇష్టమైన మాట, సంతోషకరమైన మాట ఏంటంటే, మన దేవుడు తన ప్రజల్ని ఎన్నుకోవడమే కాకుండా వారి విషయములో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడంటే, ప్రతి విషయములో, అది ఆహార విషయమైనా కానీ, వారి రాకపోకల విషయంలో అయినా కానీ, అది వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ, వారి ఆర్థిక పరిస్థితులు కానీ, ఆయన ఎంత బిడ్డల విషయంలో ఆయన ఎంత జోక్యం తీసుకుంటున్నాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడో అని నేను చదువుతున్నప్పుడు నాకు ముఖ్యమైన సంతోషకరమైన ఆశ్చర్యకరమైన ఒక వాక్యము దేవుడు నాకు బయలుపరిచాడండి. అది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనము. రాత్రి అందు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసిందండి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆహారం లేకుండా వాళ్ళు అక్కడ సనుగుతున్నప్పుడు దేవుడు మరి వారి ప్రార్థనలు విని, వారి ప్రార్థనలు కాదు, దేవుడు తన బిడ్డలేడ శ్రద్ధ కలిగి, అయ్యో నా బిడ్డలకి ఆహారం కొరకు అడుగుతున్నారే, వాళ్ళకి ఆహారము దయచేయాలని ఆ అరణ్యంలో ఆ ప్రభువు చేసిన అద్భుతకరమైన కార్యము ఆ వాక్యాన్ని మనము లోతుగా మనం ధ్యానించినప్పుడు నిజముగా ఎటువంటి గొప్ప దేవుని, భయంకరమైన కార్యాలు చేసే దేవుని మనం కలిగి ఉన్న వచ్చినట్లయితే సంఖ్యాకాండము 11:9 రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ దాని వెంటనే పడెను. అంటే ఆ అరణ్యంలో వెంటనే మన్నా పడిపోతే ఎక్కడ పక్షులు వచ్చి తినేస్తాయో, లేకపోతే ఎక్కడొచ్చి అది చెడిపోతుందో, వాళ్ళు ఏ టైంకి వచ్చి అది తింటారో, ఎట్లా చెడిపోతుందో, వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జులు లేవు, ఏ విధమైన ఉపకరణములు వాళ్ళకి లేవు అని దేవాతి దేవుడు ఆలోచించి మొట్టమొదటిగా మంచు కురిపించి, ఆ పాళెము మీద మంచు కురిపించి దాని తర్వాతనే మన్నా కురిపించాడండి. ఎంత అద్భుతకరమైన దేవుడండి, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడండి. అంటే ఆ మంచు పడినప్పుడు ఆ మన్నా చెడిపోకుండా అంత ఫ్రెష్ గా నా బిడ్డలు తినాలా, నా బిడ్డలు దాన్ని చూచి ఆనందించాలా, సంతోషపడాలని దేవుడు అరణ్యంలో చేసిన గొప్ప కార్యము, భయంకరమైన కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా మంచు కురిపించి ఆ పాళెము మీద, దాని తర్వాతనే మన్నా కురిపించాడండి. ఎంత అద్భుతకరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ఈ వాక్యం ద్వారా నేను చదివినప్పుడు ఎంతో ఎంతో దేవుని స్తుతించానండి. అంటే ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు,
తన బిడ్డల విషయంలో ఎంత జోక్యము తీసుకుంటున్న దేవుడు, ఆయన చేసే ఈ భయంకరమైన కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయండి. మొట్టమొదటిగా ఆయన మంచు కురిపించడము. ఆ రోజుల్లో ఫ్రిడ్జులు లేవు కాబట్టి, అయ్యో నేను పంపించే ఈ ఆహారము ఇది దేవుని చేత పంపబడిన ఆహారము, వాళ్ళు తిని సంతోషపడాలా గాని వాళ్ళు తిట్టుకోకుండా సనుక్కోకుండా వాళ్ళు తినాలా అని దేవుడు మొట్టమొదటిగా మంచు కురిపించి దాని పైన మన్నా పడవేయడము, అది ఫ్రెష్ గా వాళ్ళు దాన్ని తినడము, సంతోషించడము, ఆనందించడము దేవుడు తన బిడ్డల ఎడల చేసే ఆ భయంకరమైన కార్యం అండి. ఎంత ఆశ్చర్యకరమండి. నిజముగానండి. ఆయన అంతేకాకుండా మళ్ళీ సాయంకాలమున కూడా ఆయన పూరేళ్లను వారి పాళెము చుట్టూ పడి ఉండుట మనము చూస్తున్నాము. కాబట్టి ఉదయమున మంచు, మరి ఉదయమున మన్నా, మరి సాయంత్రకాలమున పూరేళ్లు. నిజముగా ఆయన తన బిడ్డల విషయములో ఎంత శ్రద్ధ కలిగి ఉండి, మరి పైనుంచి ఆయన చూస్తూ తన బిడ్డల విషయంలో ఎంత జోక్యం చేసుకుని, మరి ఉదయంకి ఏమి కావాలా, సాయంత్రానికి ఏమి కావాలా, వాళ్ళు సంతోషం కూడా తింటున్నారా, ఫ్రెష్ గా తింటున్నారా, వాళ్ళు సంతోషపడుతున్నారా అని ఆలోచించి ప్రతి విషయంలో ఆయన ఆలోచించి ఆయన చేసే భయంకరమైన కార్యాలు ఎంత ఆశ్చర్యకరమండి. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి వాళ్ళు తినిన ఆహారము ఒక దినము కాదండి, 2 దినములు కాదండి, ఒక నెలకు వారి నాసిక రంధ్రముల నుండి వాళ్ళకి అసహ్యము పుట్టేంత వరకు వాళ్ళకి ఆహారం వాళ్ళు తిన్నారండి. ఎంత నమ్మదగిన దేవుడండి మన దేవుడు. తన బిడ్డల విషయంలో ఆయన చేసే భయంకరమైన కార్యాలు మనం ఒక్కొక్కటి ఆలోచించినప్పుడు, దేవా నిజమే తండ్రి నాయన, ఎంత ఆశ్చర్యకరంగానూ ఉన్న ఈ బిడ్డలు నడిపిస్తావు ప్రభా నాయన. మా పక్షం ఉండే దేవుడు తండ్రి, మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి రాజా నాయన. మా శత్రువుకు వచ్చినప్పుడు నక్షత్రముల చేత దైవాన్ని యుద్ధము జరిగిస్తావు తండ్రి నాయన. మాకు ఫ్రిడ్జులు లేకపోయినా కూడా ప్రభా ఆహారం చెడిపోకుండా ముందు మంచు కురిపించి దాని మీద మన్నాను కురిపిస్తున్నావే తండ్రి నాయన. మాకు నాన్ వెజిటేరియన్ కావాలన్నప్పుడు పూరేళ్ళ దయ చేస్తున్నావే తండ్రి రాజా నాయన. ఎన్ని ఒక్కొక్కటి ఆలోచించినప్పుడు ఎంత భయంకరమైన కార్యాలైన తన బిడ్డల విషయంలో జరిగిస్తానండి. అందుకే మనము ఈ కొత్త నిబంధన గ్రంథ కాలంలో మనము జీవిస్తున్నాము కాబట్టి ఎన్ని మనం పాత నిబంధన కాలంలో దేవాతి దేవుడు తన బిడ్డల విషయంలో చేసిన కార్యాలు మనం చూస్తున్నామండి. కొత్త నిబంధన గ్రంథం మనం రాగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో శ్రేష్టమైన మాట అక్కడ ఉంటండి. ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. మరి 10వ వచనంలో చూసినట్లయితే, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై ఉందరు. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై ఉందరు. నిజమేనండి. మనము ఆయన మనకి దేవుడు, మనం ఆయన ప్రజలము. కాబట్టి మనము దేవా, మోషే ప్రార్థించినప్పుడు దేవా నువ్వు మాతో కూడా రావాలన్నప్పుడు దేవాతి దేవుడు ఏమంటున్నాడండి, నేను మీతో ఒక నిబంధన చేస్తున్నాను, నేను చేయబో కార్యము భయంకరమైన కార్యము. ఇప్పుడు మనము ఎంతో మందిని గురించి ధ్యానించాము, ఎంతో భయంకరమైన కార్యాలు దేవుడు తన బిడ్డల విషయంలో జరిగించాడు. అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి, మనము ఆయన్ని సేవిస్తున్నాము కాబట్టి, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని ఆయన మనకు వాగ్దానము దయచేస్తున్నాడు. కాబట్టి దేవా నువ్వు మాతో రావాలి ప్రభు నాయనా, నీ దగ్గరే మేము భయంకరమైన కార్యాలు మేము చూడగలుగుతాము తండ్రి నాయన అని ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు తప్పక మనతో ఉంటాడండి. ఈ క్షణం వరకు మనల్ని నడిపించిన దేవుడు సదాకాలం మనతో ఉండి మన జీవితంలో కూడా ఆయన ఇంకా ఎక్కువగా భయంకరమైన కార్యాలు చేసి తన నామాన్ని గణపరుచుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
రావాలయ్యా. యేసయ్య వస్తే, యేసయ్య ఉంటే ఘనమైన కార్యములు, భయంకరమైన కార్యములు ఎన్నో దినదినము. ఒకనాడు ఒక ప్లాస్టిక్ డొక్కు పెట్టి ఆ చెవులు తిప్పితే అది మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, రేడియో. కాలక్రమేణా ఆ ప్లాస్టిక్ డొక్కు పెట్టే కాస్త పెద్దదైంది, టెలివిజన్ అయింది, బ్లాక్ అండ్ వైట్. మనుషులు కనపడతారు, మాట్లాడతారు, పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. కాలక్రమేణా ఇంకొద్దిగా పెద్దదైంది. ఈనాడు ఒక పక్క మన మీదే కెమెరాలు పనిచేస్తుంటాయి, మనమే ఆ తెర మీద కనపడతాం. ఆ మొదటి దినములో రేడియో పాతదైపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా పాతదైపోయింది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎన్నో ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. దేవుడు ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నూతనముగా తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల అనేక కార్యములు నూతన క్రియను చేయుచున్నాను. ఎన్నో నూతన క్రియలు తన బిడ్డల పట్ల జరిగించే దేవుడు మనతో కూడా వస్తే, మనతో కూడా ఉంటే, పగలు మేఘస్తంభమై, రాత్రిపూట అగ్నిస్తంభమై, ముందు వెనకాల ఆయన ఆవరించి నడిపిస్తే మనకెంత క్షేమము, మనకెంత భద్రత, మన యాత్ర చేయు దినములు ఎంత సురక్షితంగా ఆవరి తీరానికి దాటుకుంటాం. చాలా శ్రేష్టమైన, చక్కనైన వాక్యం అందించిన అన్నాజోనమ్మ గారికి వందనాలండి. వందనాలండి. మన మధ్యలో వాన్సన్ గారు ఉన్నారు, చిన్న మాట ప్రార్థన చేస్తారు. పరిశుద్ధనైనా నీకే స్తోత్రం ప్రభు, నీకు వందనాలయ్యా. యెహోవా నా కాపరి నైనా మాకు లేం కలగదయ్యా. నైనా నీకే స్తోత్రం ప్రభు, నీకు ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం చొప్పున, నువ్వు ఇచ్చిన యొక్క మాట చొప్పున ప్రభు మమ్మల్ని అయినా ప్రభు నీ బలమైన కంచులో భద్రపరుస్తూనే ఉన్నావు. అందుని బట్టి నీకు వందన. అయితే ఇదిగో నాయన, ఈ లోకంలో ఎన్ని పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభు, అది కష్టమైన, వేదనైనా, రోజునైనా నీ వైపు చూసి, నువ్వు ఇచ్చిన వాగ్దానం వైపు చూసి, నువ్వు ఇచ్చిన మాట చొప్పున నేనైనా ప్రభా నిన్ను వెంబడించడానికి నాయనా ప్రభా సహాయం దయచింది దేవా. నీ నీతి మార్గం ఇంకా నడవటానికి దినదినం ప్రభునైనా ఒక నూతనమైన బలంను, నూతనమైన విశ్వాసమును